టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంటనే సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలను తన లైనప్ లో చేర్చుకున్నాడు. రీసెంట్ గా వార్ 2 మూవీని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుండగా జెట్ స్పీడ్ తో ఆ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. తారక్ కూడా వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటున్నాడు. తాజాగా కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించాడు. ఈ సందర్భంగా తారక్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన ఆ సమయంలో చాలా బరువు తగ్గినట్టు సన్నగా కనిపించాడు. అది గమనించిన అభిమానులు, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియాను ఇదే ప్రశ్న కుదిపేస్తోంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జూనియర్ ను చూసి ఫ్యాన్స్ అయితే తెగ టెన్షన్ పడిపోతున్నారు. అసలు మా ఎన్టీఆర్ కు ఏమైంది? ఇంత బక్క చిక్కిపోయి కనిపించడానికి రీజన్ ఏదేంటి? ఏదైనా అనారోగ్య సమస్య ఉందా అంటూ తెగ ఆందోళన చెందుతున్నారు. ఏమైందన్నా ఎందుకంత తగ్గిపోయారని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బాగా బక్క చిక్కిపోయి ముఖంలో కళ తగ్గి కనిపిస్తున్నాడు. అదే అభిమానులను ఆందోళన చెందేలా చేస్తోంది. కోట శ్రీనివాసరావు మరణ వార్త విన్న తర్వాత సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించాడు తారక్. అయితే ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించడానికి రాలేకపోవడంతో అంత్యక్రియల అనంతరం ఎన్టీఆర్ కోట కుటుంబాన్ని కలిసి పరామర్శించాడు. కోట ఎన్టీఆర్ కు ఎంత ఆప్తుడో, ఆయన లేని లోటు పరిశ్రమకు ఎంత ఉందో చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న ఎన్టీఆర్ లుక్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ ముఖం మారిపోయింది. అసలు ఒక పేషెంట్ లా తారక్ కనిపించడంతో ఆయనకి ఏమైందో అని ఆరాలు తీస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ ను మెయింటైన్ చేసే హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకడు. ఒకప్పుడు బరువు పెరిగి కనిపించిన తారక్ ఆ తర్వాత బరువు చాలా లాస్ అయిపోయి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నాడు. RRR, దేవరా సినిమా కోసం బరువు పెరిగిన తారక్ ఆ తర్వాత వార్ 2 కోసం బరువు తగ్గాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఇప్పుడు ఈ సినిమా కోసం ఈ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ లుక్ అస్సలు బాలేదంటున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ హీరో అంటే ఖచ్చితంగా బరువు ఉండాలి. అందుకు తగ్గట్టే ఎలివేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫిట్నెస్ తో కనిపించాలి. కానీ తారక్ బాడీ ఫిట్ గా కనిపించడం లేదు. నిద్ర లేకుండా ఉన్న వారి ముఖం ఎలా ఉంటుందో అలా పేలగా కనిపిస్తోంది. ఇది ఇప్పుడు కనిపించింది కాదు, కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఇలానే ఉంటున్నాడు. ఇక ఎన్టీఆర్ ను అభిమానులు ఇలా చూడలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారక్ ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా? ఎందుకు ముఖం మొత్తం లోపలికి పీక్కుపోయి చాలా రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు మంచి పర్సనాలిటీతో కళకళలాడే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా ఎండిపోయిన ముఖంతో కనిపించటం ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఎన్టీఆర్ కు ఏమైంది? సినిమా కోసమే ఈ లుక్కా, లేదంటే నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెగ చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా.